చిట్టి తల్లి, నా బంగారు తల్లి, అమ్మా అమ్మా. అసలు ఈ సావలేక బ్రతుకుతున్న నా కడుపులు చిచ్చు పెట్టి వెళ్ళిపోయావా తల్లి? నిన్ను పొట్టన పెట్టుకోవడానికి ఆ పాపిష్టి పాము రాహులా దాపరించిందా అమ్మా? నా చెల్లెలు చావు కారణం పాము కాదు, కానే కాదు. ఇందులో ఏదో మోసం ఉంది. గోపి, ఏమిటి నువ్వు అనేది? అవును మోహన్, ఒక్కసారి అటు చూడు. పాము కాటైతే ఎక్కడో చోట గాయం ఉంటుంది గాని ఇలా ఒంటి నిండా ఘాట్లుంటాయా? చెరిగిపోయిన జుట్టు, చెరిగిపోయిన బట్టలు, చిత్రహింస అనుభవించి చనిపోయినట్టు నా ముఖం తీరు చూడు. ఇదే ఊళ్ళో ఇలా పాము కరిచిందన్న నెపంతో చనిపోయిన అభాగ్యులైన ఆడపిల్లలను ఎందరినో నేను కళ్ళారా చూశాను మోహన్. ఆ రోజు మనం వెళ్లేసరికి శ్మశానంలో జనం తగలబెట్టిన శవం కూడా ఇలా నా చెల్లెలాగే నలిగిపోయింది. మీ అనుమానం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నా అనుమానం వెనుకున్న ఆవేదన మీకు తెలియదు డాక్టర్. ఈ దారుణ మారణ హోమానికి వెనుక ఏదో భయంకర రహస్యం దాగి ఉంది. నా చెల్లెల్ని పోస్ట్ మార్టం చేయించని మీకే తెలుస్తుంది. వద్దు బాబు, వద్దు నాయన. ఎలాగో మన బిడ్డ మనకు దక్కకుండా పోయింది. తెలిసి తెలిసి దాని కత్తులతో చీల్చి ముక్కలు చేసి మూట కట్టిస్తావు నాయన. వద్దు నాన్న. నీకేం తెలియదు, ఊరుకోమ్మా. నీ చిన్ని నిన్నెప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మిగిలింది కమిలిపోయిన కట్టెమ్మా. ఆ కట్టె మీద వ్యామోహంతో నీ కడుపులో చిచ్చు పెట్టిన ఆ దుర్మార్గుని పట్టుకునే ప్రయత్నానికి అడ్డు రాకమ్మా. డాక్టర్, పోస్ట్ మార్టం చేయించండి. మోహన్ ప్లీజ్. ఓకే ఓకే. అమ్మా, నా చెల్లి తల్లి, నేనెంత పాపం చేశాను. అయ్యో అమ్మా, అమ్మా. నీ ఫోన్ వచ్చింది. హలో, ఎవరు? గోపి, ఐఎమ్ సారీ. నీ చెల్లెలు పాము కాటు వల్ల చావలేదు. నీకెలా తెలుసు? నీ చెల్లెల్ని ఎవరో దుర్మార్గుడు రేపు చేస్తుండగా అనుకోకుండా నేను పిచ్చిరే చేశాను. ఎవరు వాడు? త్వరగా చెప్పు. అతను ఎవరో నేను సరిగా గుర్తించలేదు, కానీ నేను తీసిన ఫిలిం డెవలప్ చేసి చూస్తే అతను ఎవరో తేలిగ్గా గుర్తుపట్టొచ్చు. ఆ ఫిలిం ని హరి స్టూడియోలో ఇచ్చాను. అతను నేను పిక్చరైజ్ చేసిన సంగతి తెలిసి నా వెంట పడ్డాడు. నేను ఎలాగో తప్పించుకొని ఇక్కడికి వచ్చేసాను. థ్యాంక్ యూ. మర్యాదగా డెవలప్ చేసిన నెగిటివ్స్ ఎక్కడ పెట్టావో చెప్తావా లేదా? నువ్వెందుకు చెప్తావరా? చూస్తా. చెప్పు చెప్పు. ఎక్కడ చెప్పు. చెప్పు చెప్పు. ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్పు. ఇప్పటికైనా చెప్తావా లేదా? చెప్పను. చెప్పు. చెప్పను.
పాజిటివ్, నెగిటివ్ తీసుకుపోయాడు. ప్రింట్ 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 ఉందా? ఎక్కడుంది చెప్పు. అరే డోంట్ మూవ్. మోహన్, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగిందో తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ హత్య జరిగిందని నాకు ఫోన్ వచ్చింది. నేను వచ్చేసరికి ఉండకూడని చోట నువ్వు ఉన్నావు. అంటే ఈ హత్య నేనే చేశానంటావా? నన్ను అనుమానిస్తున్నావా? సారీ గోపి, ఒక స్నేహితుడుగా నువ్వు అలాంటి వాడు కాదని నేను నమ్ముతాను. కానీ ప్రత్యక్షంగా నువ్వు ఉన్న తీరును చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్గా నేను అరెస్ట్ చేయక తప్పదు. నిజమే మోహన్, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే అక్కడ నా చెల్లెలు చావుకు, ఈ ఫోటోగ్రాఫర్ హత్యకు, ఇంకా అనేక ఇతర నేరాలకు కారకులైన నా శత్రువులు నేను పట్టుకోలేను. ఆవేశంలో నేరం చేయవద్దని నేనేనాడో చెప్పాను. అపరాధాలు చేసిన వాళ్ళని పట్టుకునే బాధ్యత మాది. కావచ్చు, కానీ మీరు ఆ పని చేసేలోగా వాళ్ళు సాక్ష్యమే దొరకకుండా తప్పించుకుపోతారు. దయచేసి నన్ను వెళ్ళని. నో, నువ్వు కదలటానికి వీల్లేదు. నువ్వు పారిపోవడం వల్ల నువ్వు చేయని నేరం నేను నెత్తి మీద వేసుకున్న వాడిగా అవుతావు. డోంట్ మూవ్, నా మాట విను. హలో హెడ్ క్వార్టర్స్. హలో బాబాయ్, ఆ ఫోటోగ్రాఫర్ చంపి నెగటివ్ ఇచ్చాను. యూ డామ్ ఫూల్! బాబాయ్, కబళం వేస్తే కాలు వాకే పిల్లిని చంపి నెత్తురు తాగే పులిని వదిలేసి వస్తావా? ఏమిటి అనేది? ఇలాడి కృష్ణగా నాటకం ఆడి గోపిగా మన గుట్టు బొట్టబయలు చేయాలనుకున్నది ఎవరో తెలుసా? మన బద్ద శత్రు, ఈ గగన మహల్కు వారసుడు, నేను చంపిన రంగనాథం కొడుకు. నువ్వు రేప్ చేసి చంపిన చిన్నికి అన్నయ్య, నీకిచ్చి కట్టబెట్టాలనుకున్న విజయ్ కాబోయే మొగుడు, మన పాలిట యముడు. కిషోర్, నీలో నిజంగా విషం ఉంటే పగబట్టిన తాచుపాములా వాణ్ణి అంతం చేసిన తర్వాతే నీ మొహం నాకు చూపించు. వెళ్ళు, గెట్ అవుట్! ఎంత ఫూలిష్ పని చేశావు మోహన్. చేతికి దొరికిన హంతకుని వదిలేశావా? లేదు, అతను హంతకుడు కాదు. ఆ నమ్మకంతోనే వదిలేశావన్నమాట. నా నమ్మకం వేరు, నా ఉద్యోగం వేరు డాడీ. అంటే నమ్మకం లేని ఉద్యోగం చేస్తున్నావా, లేక నీ ఉద్యోగం మీద నీ నమ్మకాన్ని రుద్దుతున్నావా? నేను ఎలాంటి వాడిని మీ అంతరాత్మకు తెలుసు. తెలుసు. నువ్వు వదిలిపెట్టిన వాడు నీ స్నేహితుడని తెలుసు. అతని చెల్లెల్ని నువ్వు ప్రేమిస్తున్నావని కూడా తెలుసు. అతన్ని నేను వదిలేదు. అతను మంచి కోరి ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా పారిపోయాడు పాపం. ఐఎమ్ సో సారీ ఫర్ హిమ్. నాకు కావాల్సింది అతని మీద నీకున్న సానుభూతి కాదు, అతను కావాలి. ఈ క్షణం నుంచి నువ్వు ఆ ప్రయత్నంలోనే ఉండాలి. అతనే హంతకుడని నా నమ్మకం. ఏమిటా నువ్వు? ఏం లేదు, ఒకప్పుడు అసలైన హంతకుల్ని ఆధారాలతో సహా రుజువు చేయాలని నేను ప్రయత్నిస్తే వాళ్ళంతా పెద్ద మనుషులని నేను నమ్మనని మీరు అన్నారు. ఇప్పుడు ఒక సామాన్యుని నేను మంచివాడంటే మీరు నమ్మలేకపోతున్నారు. ఇద్దరం పోలీస్ అధికారులమే అయినా దేర్ ఇస్ సమ్ డిఫరెన్స్ ఇన్ అస్ మై డియర్ డాడీ. మన మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దాన్ని అఘాతం చేసుకోవద్దు. డూ వాట్ ఐ సే. ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రికార్డ్ చేసి వింటారా? ఎస్. మీరేం కంగారు పడకండి. ఆ పారిపోయిన వాణ్ణి ఎలాగైనా పట్టుకొని ఫోటోగ్రాఫర్ మర్డర్ కేసు అతని మీద వేస్తే మనమందరం సేఫ్ గా ఉంటాం. ఓకే. అడుగడుగునా పోలీసుల్ని కాపలా పెట్టారు. వాడు ఎక్కడున్నా వలేసి పట్టుకుంటారు. ఆపరేటర్, ఈ 2 నెంబర్ల నుంచి వచ్చే ప్రతిదీ రికార్డ్ కావాలి. ఓకే సార్. థ్యాంక్స్. ఇతను అంతా కూడా అవును మేడం, ఇతను ఓ ఫోటోగ్రాఫర్ ని దారుణంగా హత్య చేశాడట. పోలీసుల చేతిలో నుంచి తప్పించుకొని పోయాడట. ఇప్పుడు కనిపిస్తే అతన్ని అరెస్ట్ చేసి నిర్దాక్షిణ్యంగా ఉరితీస్తారట. నేను అప్పుడే అనుకున్నాను వీడు ఏ హంతకుడో దొంగ అయి ఉంటాడని. మేడం, వీడు మీకు ముందే తెలుసా? తెలుసు. ఒకరోజు రాత్రి మా విజయ్ గదిలో దూరాడు. వెంటనే పోలీసులు అతన్ని వెంటాడుతూ వచ్చారు. చివరికి నా నుంచి వాళ్ళ నుంచి కూడా తప్పించు పారిపోయాడు. ఏ దుర్ముహూర్తాన వాడి మొహం చూచిందో మా విజయ్ చేసుకుంటే వాణ్ణి చేసుకుంటానని పట్టుపట్టింది. అయ్యో, మీ ఆస్తి పరువు ప్రతిష్ట ఎక్కడ, వాడెక్కడ? ఇప్పటికైనా వాడి రంగు బయటపడింది. వాడిని మర్చిపోమని చెప్పి మీ అమ్మాయి గారికి నచ్చచెప్పండి. అంతేకాదు గిరీష్, వెంటనే పెళ్లి కూడా చేసేయాలి. ఎక్కడో ముక్కు ముఖం తెలియని కొత్త సంబంధాలకు వెళ్ళదలుచుకోలేదు. నీ అన్న కొడుకు కిషోర్కి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాను. మేడం, ఇంకొకసారి బాగా ఆలోచించండి. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను.
నీకేమైనా అభ్యంతరమా? అబ్బే, అభ్యంతరం ఏం లేదు. కానీ తమతో ఓసారి నోరు జారి విషయం మనవి చేసుకున్నప్పుడు తమరు... నాకు గుర్తుంది గిరీష్, అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అందుబాటులో ఉన్న ఆయన వాడిని కాదని, కాని వాడి కాళ్ళు పట్టుకోదలుచుకోలేదు. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇచ్చాయి. నా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్. వెళ్ళొస్తాను. విజయ, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అదేమిటి మా కొత్తగా అడుగుతున్నావు? ఇక నుంచి నువ్వు పాత విజయవు కావు కాబట్టి అంటే త్వరలో నీకు పెళ్లి నిర్ణయించాను. పెళ్ళా? ఎవరితో? కిషోర్తో. అమ్మా, ఆ హంతకుడితోనా పెళ్లి? నోర్మయ్, ఎవడు హంతకుడు? తొలి చూపులోనే వలచాను, మతిపోయి నిలచాను, అతను లేందే బ్రతకలేను అని ఎంత చెప్పినా వినకుండా ఎవడి కోసం కలవరించి చస్తున్నావో వాడే హంతకుడు. చూడు ఈ పేపరు. అక్కర్లేదు. పేపర్లో రాసినవన్నీ నిజమనుకోవడం పొరపాటు. అతను హంతకుడు కాదు. కానీ కాకపోని అతడు హంతకుడని అటు పోలీసులు ఇటు లోకం నమ్మిన తరువాత ఏ క్షణాన పట్టుబడినా అతన్ని ఉరితీయక మానరు. ఒకవేళ అతను నిరపరాధిని అని రుజువు చేసుకుని బయటపడినా అంతటి అప్రతిష్ట పాలైన వాడిని నేను అల్లుడుగా అంగీకరించను. అమ్మా, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. పొరపాటు పడ్డది, పడుతున్నది నువ్వు. కాదు కాదు, నిజం తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు. ఏమిటా నిజం? అసలు హంతకులు గిరీష్, అతని కొడుకు కిషోర్ అన్నదే నిజం. గిరీష్ దారుణంగా హత్య చేశాడన్నది నిజం. నాన్న మావయ్య యాక్సిడెంట్ వల్ల చనిపోలేదు. హత్యలే కాదు, నమ్మక ద్రోహమే కాదు, మన హోటల్ పరువును ప్రతిష్టను అడ్డుగా పెట్టుకుని వాళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్ లో నల్లబజారు నడుపుతున్నారన్నదే నిజం. విజయ, నువ్వు హంతకుడిని భ్రమిస్తున్న గోపి ఎవరో కాదు. వీళ్ళ కుట్రలు బయట పెట్టడానికని ప్రాణాలకు తెగించి వాళ్ళ నేరాలు పరిశోధిస్తున్న గోపీకృష్ణ ఎవరో కాదు, రంగనాథం మావయ్య కొడుకన్నదే నిజం. విజయ, ఏమిటి నువ్వు అనేది? ఉన్నమాటేనమ్మా. శాంతమ్మత్తయ్య, గోపి, సరోజ ఈ ఊర్లోనే ఉన్నారమ్మా. నా స్నేహితురాలు సరోజ ఎవరో కాదు, గోపి చెల్లెలే. ఒక్కసారి వాళ్ళని కలుసుకుని మాట్లాడితే నిజానిజాలేమిటో నీకే తెలుస్తుంది. నిప్పేదో ఉప్పేదో నీకే అర్థమవుతుంది. కాస్తలో ఎంత తొందరపడిపోయాను. శాంతమ్మోదిని వెంటనే కలుసుకోవాలి. ఎలా ఉన్నదో ఏమో పాప. కాదు కాదు, వాడు అలాంటి వాడు కానే కాదు. నా బిడ్డ హంతకుడు కాదు. వాడినెవరో మోసం చేశారు. వాడి మీద అపనింద వేశారు. ఏడవకమ్మా, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. సరోజా, డాక్టర్ తీసుకొచ్చాను. అలాగా పాపం, మా మీద ఎంత దయ. మా అన్నయ్యను హంతకుణ్ణి చేసి కంటికి కనిపించకుండా తరివి కొట్టి ఇంటికి రాకుండా కాపలా పెట్టి మా అమ్మ చచ్చిందో బ్రతికిందో చూసిపోదామని వచ్చారా? సరోజా, నువ్వు పొరపాటు పడుతున్నావు. మీ అన్నయ్య నా మాట వినకుండా పారిపోయి హత్యానేరాన్ని నెత్తిరేసుకున్నాడు. ఇప్పటికైనా గోపి దొరికితే నిర్దోషం నేను నిరూపిస్తాను. నిర్దోషని నిరూపిస్తారా? మీరా? మా అన్నయ్య పోలీసుల్ని నమ్మకూడదంటే ఏవో అనుకున్నాను. మీ బుద్ధి చూపించారు. సరోజా, నువ్వు ఆవేశంలో ఉన్నావు. నా విషయం తర్వాత ముందు అమ్మకి ట్రీట్ చేసి బతికించవి. అక్కర్లేదు, మా అమ్మని నేను బ్రతికించుకోగలను. మీరు వద్దు, మీ డాక్టర్ వద్దు. దయచేసి వెళ్ళిపోండి. మర్యాదగా వెళ్ళకపోతే మా అమ్మ కంటే ముందు నేనే తలపట్టుకుని చచ్చిపోతాను. ఆల్ రైట్, కమ్ ఆన్ డాక్టర్. అమ్మా, కానిస్టేబుల్స్, సాయంత్రం వరకు చూద్దాం. తల్లిని చూడటానికి రావచ్చు. బీ కేర్ఫుల్. ఎస్ సార్. నేనే శాంతాదేవి, మీ అజ్ఞాతవాసం పూర్తి చేయడానికి వచ్చాను. డాక్టర్, ఇదిగో మా అమ్మ. కాపాడండి డాక్టర్. డాక్టర్, ఇట్స్ టూ లేట్. కొన్ని క్షణాల క్రితమే ప్రాణం పోయింది. వదినా, వదినా.
ఏడవకమ్మా. అన్నయ్య బదులు నేనే కొరివి పెడతాను. వచ్చు ధైర్యం తెచ్చుకో.